ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి. మిర్యాలగూడెం నియోజకవర్గంలో నేడు మంత్రులు పర్యటించారు. 74 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మిర్యాలగూడను మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో మిర్యాలగూడెం ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. కార్యకర్తల త్యాగంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక నాయకుల కోరిక మేరకు నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఈరోజు అవంతిపురం వరకు డబుల్ రోడ్ 74 కోట్లతోని డబుల్ రోడ్ శంకుస్థాపనతో ఇప్పుడు మళ్ళా మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీని ఒక మోడల్ గా చేయడానికి నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ 3 గంటలకు ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ రోజు రావాలి, ఈ శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి వారి ఆదేశం మేరకు రావడం జరిగింది. టైం లేకున్నా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టడమే కాదు, దాదాపు 250 కోట్లతోని మిర్యాలగూడలో ప్రతి సింగిల్ రోడ్డుని డబుల్ రోడ్ గా చేయడానికి మా ఆరోగ్య శాఖ నుంచి 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విలేజ్ వారీగా మీ అందరూ కూడా ఇప్పుడు మా సీ గారు చెప్పడం జరిగింది. మాడుల పనికి వెళ్ళి పోరటి గూడెంకి వెళ్ళి తాటకపల్లి వరకు అక్కడ పోయే రోడ్డు కానీ ఇక్కడ మన చిత్తపల్లి పోయే రోడ్డు కానివ్వండి, ప్రతి రోడ్డు పంచాయతీరాజ్ శాఖ ద్వారా అదే ఆ గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్లకు కూడా త్వరలో టెండర్లు పిలుస్తున్నారు. ఆర్ఎండ్బితో పాటు ఈ రోజు కేఎన్ఎం డిగ్రీ కాలేజీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండే అందరు విద్యార్థులు లెక్చరర్స్ నా దగ్గరకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కొట్లాడి కేఎన్ఎం డిగ్రీ కాలేజీని గవర్నమెంట్ పదం నేర్పించింది కూడా ఆ రోజు నేనే. జీవోలో కూడా నా పేరుతోనే జీవో రావడం జరిగింది. ఇలా ఎంతో ఫేమస్ చరిత్ర ఉన్న కేఎన్ఎం డిగ్రీ కాలేజ్, అలాగే జూనియర్ కాలేజ్ తో కూడా మరొక 5 కోట్ల రూపాయలు. ముఖ్యమైనది నల్గొండ మిర్యాలగూడ మున్సిపాలిటీకి 70 కోట్లతో ఇలా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం. ఇంకా కేంద్రంకి నిధులు తేవడానికి మన ఎంపీగా రఘువీరెడ్డి గారికి మేమిద్దరం కూడా ఎంపీలుగా కూడా పనిచేసాం కాబట్టి కేంద్ర పథకాలను కూడా మన మిర్యాలగూడ సెగ్మెంట్ దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రైస్ ఇండస్ట్రీ ఉన్నది దేశంలోనే. వాస్తవంగా ఈరోజు 3 గంటలకి చాలా అత్యంత ముఖ్యమైన కేబినెట్ సమావేశం ఉంది. అయినా సరే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ 74 కోట్ల రోడ్డు విషయంలో, గవర్నమెంట్ డిగ్రీ కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ విషయంలో, జూనియర్ కాలేజ్ విషయంలో, మున్సిపాలిటీలో 60 కోట్ల రోడ్ల 65 కోట్ల రోడ్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడానికి మరి వెంకన్న నేను ఈరోజు మిర్యాలగూడ రావడం జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది మీ అందరి గుండెల్లో. నేను సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధి ఉన్నా. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఉన్నా. మీ ఎంపీ కూడా ఉన్నా. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏకైక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నా. ఈరోజు వెంకన్న నేను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఉన్నాం. నేను ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు సల్యూట్ చేస్తున్నా. ఎంత కష్ట నష్టాలు వచ్చినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఇక్కడ కాంగ్రెస్ జెండా నిలబెట్టింది మీరు. మీ యొక్క చెమట, త్యాగం, రక్తం, కృషి ఎప్పుడు కూడా నేను వెంకన్న గుర్తిస్తాం. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ కార్యకర్తలకి మేలు జరగాలి, కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నిండాలి. మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధిలో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతామని చెప్పి కూడా నేను మరి మీకు మాటిస్తున్నా. కృష్ణా నదీ జలాల నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆల్రెడీ ఇప్పుడు సుమారు 100% ఆయకట్లు ఉంది. ఎక్కడెక్కడైనా గ్యాప్ ఉంటే, టేలెంట్ ఉంటే తప్పనిసరిగా పూర్తి చేస్తాం.
మొదలుపెట్టిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 100% పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా ఈరోజు మీకు మాటిస్తున్నాం.